హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ సిరీస్ డైలీ వ్లాగ్స్. ఇప్పుడైతే గుడి చుట్టూగా తిరుగుతున్నాము. నెక్స్ట్ గుడి అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి ఎక్సర్సైజ్ చేసుకుని దాని తర్వాత ఏమేం చేయాలా అనేది షెడ్యూల్ అనేది చేసుకుంటున్నాం. ఓకేనా, మళ్ళీ కలుగుతాం. అయితే గుడి అయితే ఇది. సో హలో సో టెంపుల్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేసి మన ఎక్సర్సైజ్ అండ్ మన కంటిన్యూషన్ అనేది చూసుకుందాము. బండి అయితే బయటికి తీసేసి ఈరోజు నడుచుకుంటూ రాలేదు టెంపుల్, బండిలో వచ్చి. మొత్తం ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ లో కదా. మార్కెట్ లో అయితే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. అట్లా క్రాస్ గానే వెళ్తుంటది, కానీ రూల్స్ పాటియాలి కదా. ఈ ట్రాఫిక్ లేకుండా మనం సందుల్లో వెళ్ళిపోయినామంటే బెటర్. ఫ్రీగా ఇంజనీర్ అనేది వెళ్ళిపోవచ్చు. సందుల్లో అయితే ఈజీగా మనకు ప్రతిది కూడా అవైలబుల్ గా ఉంటుంది కదా సందుల్లో అయితే. లేదంటే మనకు సిటీలో ఎట్లనే ట్రాఫిక్ లేకుండా ఇంటికి అనేది చేరుకుందాము. ఓకే, మరి కలుస్తా అయితే మిమ్మల్ని. సో ఇంటికి అయితే వచ్చేసినాము, మన రూమ్ లోకి వచ్చేసినాము. ఎక్కడైతే మనం ఎక్సర్సైజ్ చేయాలనే ఇదే నా ప్రపంచం. నా రూమ్ లోనే నా ప్రపంచం అంతా నాకు కనిపిస్తుంది. ఈ రూమ్ ని బాగా డెకరేట్ చేసినాము అంటనే ఇంకా డెకరేట్ చేయాలనుకుంటున్నాము. సో దానికైతే ఇంకా కొన్ని థింగ్స్ అనేవి ఉండాలా. సో దాన్ని నేను డైలీ ప్లాన్ చేసుకుంటున్నాను, ఏది ఎలా చేయాలా. రూమ్ మొత్తం డెకరేషన్ అంటే పెయింటింగ్ కానివ్వండి, లేకుంటే వాల్ డిజైన్ కానివ్వండి. ముందు ఇక్కడ వైలెట్ కలర్ డిజైన్ ఉండే, మీకు పైన కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ వైలెట్ కలర్ పైన ఒక ట్రీ వచ్చినట్టు డిజైన్ చేసినాము. ఎందుకంటే మొత్తం మేమే చేసుకుంటాం కాబట్టి మాకు దీన్ని అయితే ఈ వాల్ అయితే డిజైన్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి మనము ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేద్దాము. కనిపిస్తూ ఉంటది కదా, మ్యాక్స్ గార్డ్ వచ్చేసి ఆడ పనుకున్నాడు. డోర్ తీసి ట్రై చేసినాడు కానీ నేను లాక్ చేసిన. ఈరోజు మొత్తం సింగిల్ గానే వాడు ఉంటే మరి నన్ను డిస్టర్బ్ చేస్తుంటాడు. మీరు ప్రీవియస్ డైలీ సిరీస్ లో చూసి ఉంటారు ఎట్లా అన్ని సదాయిస్తాడు అనేసి. ఎందుకంటే వాడితో ఆడుకోవాలా అనేసి వాడు మన దగ్గర వచ్చి పడిపోవడం కానీ, లేకుంటే నన్ను కొరకడం కానీ, చేతులు కొరకడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటాడు. సో అవన్నీ ఇప్పుడు ఈ రోజు లేకుండా లాక్ చేసేసినాను. మనమైతే ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేద్దాము. టైం ల్యాప్స్ లోకి అనేది వెళ్ళిపోదాం. సో ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం స్వెట్ అయిపోయినాను. సో ఇప్పుడైతే మనము టిఫిన్ తినేసి ఏం చేస్తారో చూసుకొని, లేకుంటే మనమే చేయాలని చూసుకొని, మమ్మీ వచ్చేసి ఒక ఫంక్షన్ అనేది వెళ్ళింది. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అని చెప్పే కదా నిన్న. సో నిన్న బ్లాగ్ లో రిలేటివ్స్ వాళ్ళు మనకు చాలా అవసరము అనేసి, సో మేము వాళ్ళకి అవసరము, వాళ్ళు మాకు అవసరము అనేసి, సో ఆ మ్యారేజ్ అయితే వెళ్ళింది. డైలీ బ్లాగ్ సిరీస్ లో అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అనేసి నేనైతే ఇక్కడే ఉండిపోయాను. సో మమ్మీ వచ్చేసి లోపల టిఫిన్ చేసి మరి వచ్చేసి మమ్మీని ఒక కోచింగ్ క్లాస్ కి అనేది వేసి రావాలా. సో అది కూడా ఒక పాయింట్ ఆఫ్ నోటెడ్. మేము మమ్మీకి కూడా ఏదో ఒకటి నేర్పియాలా. ఇప్పుడున్న జనరేషన్ ఏదో నేర్చుకుంటుంటేనే మనకు అన్ని జరుగుతాయి అనేసి మమ్మీ అయితే ఒక క్లాస్ అనేది జాయిన్ అయింది. అది తర్వాత మీకు అర్థమైపోతుంది. సో అదైతే కొద్దిగా బెనిఫిట్ అని చెప్పాలా మమ్మీ కోసము. సో మొత్తం అంతా యాప్స్ మీద ప్రెషర్ ఎక్కువ చేస్తున్నా కదా నేను, ఎందుకంటే మొత్తం అది తగ్గిపోవాలా యాప్స్ అనేది. 4 years బ్యాక్ నేను జిమ్ కి వెళ్ళి అక్కడ నుంచి ఒక 6 months గ్యాప్ తో నేను మొత్తం జిమ్ అనేది చేశాను. సో బాడీ అయితే ఫిట్ అలానే ఉంది, బట్ యాప్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే మనము ఏదైనా స్ట్రెయిన్ లేకుండా చేసాము అంటే మన బాడీ అనేది ఏదైతే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో ఆ ప్లేస్ అనేది మనకు ఎక్కువ లూజ్ అయిపోతుంది. సో నాకైతే ఈ షోల్డర్స్ అలానే మజిల్స్ అనేవి అలానే ఉన్నాయి, బట్ యాప్స్ అనేవి నాకు లూజ్ అయిపోయాయి. సో దానికోసం అయితే నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను.
అప్పుడు వచ్చేసి జిమ్కి వెళ్ళాను. సో ఇప్పుడు ఇన్కమ్ లేదు, ఏం లేదు కాబట్టి ఓన్లీ క్లాసెస్ కాబట్టి మనము హోమ్ లోనే మొత్తం అన్ని కవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. మరి స్టార్ట్ చేశాను. సో మొత్తం స్వెట్ అయిపోయినా కదా, కనిపిస్తుంది కదా. సో ఇంత స్వెట్ వస్తేనే మనకు మనం చేసినట్టు అని కాదు. సో మన స్ట్రెయిన్ ఎక్కువ ఏ దానిపైన బేస్ చేసుకొని చేస్తున్నామో సో అది మనకు పెయిన్ఫుల్ గా, అలానే ఆ స్ట్రెయిన్ అనేది దానిపైన ప్రెషర్ పడిందంటే అప్పుడు మన యాప్స్ కానివ్వండి, లేకుంటే మజిల్స్ కానివ్వండి మనకు సెట్ అవుతాయి. సో లేకుంటే సప్లిమెంట్స్ తీసుకుంటూనే ఉండాలా, జిమ్ చేస్తూనే ఉండాలా అంటే కాదు కదా. సో నేనైతే అదే ఆలోచిస్తాను. సప్లిమెంట్స్ అవసరం లేదు, ఎందుకంటే మన ఫుడ్డే మనకు చాలా ఎక్కువ. అండ్ అలానే సప్లిమెంట్స్ ఎందుకు తీసుకుంటారు అనేది నా వరకు అయితే నేను అడిగిన విషయము. సో ఆ మజిల్స్ బిల్డ్ అయ్యి స్టేబుల్ గా ఉండడానికి అండ్ అలానే ఆ పవర్ బూస్ట్ చేయడానికి కోసం మాత్రమే యూజ్ చేస్తారు అని ఒక జిమ్ ఆయన చెప్పాడు. సో నాకు కూడా తెలియదు దాన్ని ఎందుకు యూజ్ చేస్తారు అని. సో ఆయన చెప్పిండేదే మీకు చెప్తున్నాను. సో మీలో కూడా ఎవరైనా సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు అండ్ అలానే దాని రిసోర్స్ ఏమి అనేది తెలిసిందంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ అలానే అవి యూజ్ చేయొచ్చా లేదా అనేది కూడా నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు సప్లిమెంట్స్ అనేవి తీసుకోలేదు అండ్ అలానే నాకు అవసరం పడలేదు ఎప్పుడే కానీ. సో ముందు 4 years బ్యాక్ కూడా చూసుకుంటే రిజల్ట్స్ అవన్నీ చూసుకుంటే వితౌట్ సప్లిమెంట్స్ నా బాడీ అంతా కేటగరైజ్ గా వచ్చేసింది. సో అది ఫ్లెక్సిబుల్ ఆఫ్ మన బాడీ. సో మన బాడీని మనం బాగా చూసుకుంటేనే కదా ఫ్యూచర్ కి పనికొస్తుంది. సో అలా నేను అయితే ఆలోచిస్తాను. సో ఈ మధ్యలో ఏమైంది, కియా ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నాను. సో అది మీ అందరికీ తెలుసు. అండ్ అలానే స్టడీస్ కానివ్వండి, లేకుంటే దీనిపైన ఉన్నా కదా. సో అవన్నీ వదిలేసి చూసుకోవాల్సి వచ్చింది. సో మరీ రీస్టార్ట్ అనేది చేసినాము. సో ఎప్పుడైతే మనకి జాబ్ వచ్చే వరకు మనము ఎప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా. సో అలా ఖాళీగా లేకోకుండా డైలీ సిరీస్ అండ్ అలానే ప్రొఫెషనల్ ఛానల్లో వీడియోస్, అండ్ అలానే అరవిటెక్ లో వీడియోస్, అండ్ అలానే లాస్ట్ వీడియో చెప్పా కదా. సో మొత్తం అని నేనే చూసుకొని ఫుడ్ కూడా సరిగ్గా తినుకోకుండా అవుట్పుట్ ఇవ్వడానికి అయితే చాలా చాలా ట్రై చేస్తున్నాను. సో ఈ డైలీ సిరీస్ లో మొత్తం అంతా ఎందుకు పెడుతున్నాను అంటే ప్రతి ఒక్కటి కూడా మనకు నీట్ గా అలానే డీటెయిల్ గా ఏమేం చేస్తున్నాడు, మన కోసం అవుట్పుట్ ఇవ్వడానికి ఏమేం చేస్తున్నాడు అనేది మీకు తెలియాలనేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీ అందరికీ ఇదే మొత్తం అంతా కట్ చేయకుండా డైరెక్ట్ ఏమైతే చేస్తున్నానో సో అవన్నీ ఎందుకు పెడుతున్నాను అంటే తెలుసుకోవాలా, ఇలా ఉంటది లైఫ్. బయట ప్రపంచం ఎలా ఉందంటే నువ్వు తొక్కడానికి ఏవి గాని ముందుకు రాకూడదు అనేలాగా ప్రపంచం అనేది ఉంటది. సో మీరందరూ అది తెలుసుకుంటారు చాలా మంది రియల్ వరల్డ్ లో వచ్చిన తర్వాత. సో ముందే మీరు ప్రాక్టికల్ గా వేరే వాళ్ళ వీడియోస్ లేకుంటే నా వీడియోస్ చూసినప్పుడు మీకు అవి ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. టేస్ట్ చేసుకొని వాళ్ళు పక్కకు అనేది జరిపేస్తారు. అది మీకు అర్థం కాదు, ఎప్పుడు జరిగిపోయిన తర్వాత మీకు అర్థం అవుతుంది. సో అప్పుడు దాకా మీరు ఏం చేస్తారు, నార్మల్ గా ఉంటారు, అసలు ఏం తెలియకోకుండా మేమే లీడర్ అనేలాగా ఉంటారు. సో అది కాదు రియల్ వరల్డ్ లో ఉన్నది జరిగేది. సో నువ్వు నేర్చుకుంటుండాలా లేకుంటే ఏదో ఒకటి చేసుకుంటా అంత తప్పించి నిన్ను పక్క దొబ్బేయడానికి రెడీగా ఉంటారు మీ వెనకున్న వాళ్ళు కానివ్వండి, లేకుంటే పక్కన ఉన్న వాళ్ళు కానివ్వండి. సో దీనైతే బేస్ చేసుకొని మీరైతే ప్రతి దానికి కూడా రెడీగా ఉండాలా. ఒకసారి ఒక అడుగు వేస్తున్నాము అంటే 100 సార్లు వాడిని పక్కన ఉన్న వాడిని కలుపుకొని పోవాలా, లేదంటే వాడితో పాటనా నువ్వు పోవాలా, లేదంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనా ఉండాలా. సో ఇది రియల్ వరల్డ్ లో జరుగుతున్న సినారియో. సో అలా మీరు బేస్ చేసుకొని ఏదైతే చేయాలనుకుంటున్నారో ఒకటికి 100 సార్లు ప్రిపేర్ అయ్యి దిగేసేయండి. దానికన్నా ఒకటి వచ్చేసి మనకు ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ మధ్యలో కూడా చేస్తాను, టైం లిమిటెడ్ ఉంటుంది. బట్ అది ఎలా ఉంటది, ఎలా డిఫైన్ చేస్తాము అనేది మీరు ప్రొఫెషనల్ ఛానల్లో ఖచ్చితంగా చూడొచ్చు. అది వీడియో అయితే ఎడిటింగ్ లో ఉంది, బట్ దాని అయితే ఈరోజు పోస్ట్ చేస్తాము. సో అలా అయితే ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకుని టిఫిన్ తినడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకేనా, మరి కలుద్దాం మరి అక్కడ. అమ్మని కోచింగ్ క్లాస్ కి వదలడానికి అయితే వచ్చాను, బట్ ఇక్కడ వాళ్ళు క్లోజ్ చేశారు. చూద్దాం మరి ఇంటికి వెళ్ళేసి మన వర్క్స్ అండ్ అలానే మన ఏమైతే క్లాసెస్ చూసుకున్నామో అవన్నీ చూసుకొని వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అనేది చేద్దాము. ఇవాళ ఎగ్జామ్ అని చెప్పాను కదా, సో అదొక్కటి కొద్దిగా హెవీ అయిపోయిందా. సో మమ్మీ మళ్ళీ పెళ్లి నుంచి రావడము, మరి ఇక్కడికి క్లాస్ కి తొందరగా రావడము, అడ్రస్ కనుక్కొని ఇవన్నీ కొద్దిగా లేట్ అయిపోయినాయి. చూద్దాం మరి ఇంటికి వెళ్ళేసి ఏమైతుందో చూసుకొని స్టార్ట్ అయితే చేద్దాం. అలా కొద్దిగా బయట తిరుగుదామని అయితే వచ్చేసాను, ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం బయటకి అనేది పోలే కదా. సో పోతున్నాం కానీ ఏదో పని పైన పోతున్నాం అనేసి బయటకి అయితే వచ్చేస్తా. సో ఇంటి దగ్గరలోనే తిరిగేసి పక్కకైతే వచ్చేస్తా.
అయితే మళ్ళీ కొద్దిగా చల్లగాలి తగిలింది కదా, అందుకే మళ్ళీ ఇంటికి అనేది వెళ్ళిపోదాము. మీకు ఒక పవర్ఫుల్ రూట్ చూపిస్తాను, ఇది అసలు ఎక్కడ చూసింటారు మీరు. బండే పడిపోతుంది దీన్ని చూస్తే. వీళ్ళు మారు, పిల్ల కార్యక్రమాలు మారవు కాబట్టి ఆ రోడ్డు ఎన్నేళ్ళైనా అది అట్లే ఉంటది. మనం ఏం చేయలేము, ఆ గవర్నమెంట్ దిగినా ఏంది చేయలేదు ఈ రూట్ కి. వన్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫకింగ్ రోడ్స్. జాబ్ వచ్చి ఆ పక్కకి వెళ్ళిపోతానంటే ఈ పంచాయతీలో వండుకోకుండా మనకు నీట్ గా హ్యాపీ లీడింగ్ లైఫ్ అనేది చేయొచ్చు. ఎంతైనా జాబ్ వచ్చే వరకే కదా, అందుకోసం ఎంత కష్టపడతాం అనేది ప్రీవియస్ వీడియోస్ లో మీరు అందరూ చూసినారు. ఇన్ఫ్లుయెన్సర్ గాను, యూట్యూబర్ గాను, 3 యూట్యూబ్ ఛానల్స్ లోను అనే ఇంకా పక్క నుంచి కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ మీరంతా చూసింటారు. బట్ ఇంకోసారి చెప్దాము అన్నట్టు చెప్తున్నాను అంతే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేసుకోకూడదు. మనం పులి అయిండాలా, మనకే ఆ స్ట్రైక్స్ అనేవి రావాలా. అట్లయితేనే మనం లీడింగ్ అనేది వస్తాము. ఈ నక్క పులి ఎందుకు చెప్తున్నాను అంటే, పులి అనేది డైరెక్ట్ వెళ్ళిపోతుంది కంపెనీకి, నక్క అనేది బ్యాక్ డోర్ నుంచి పోతుంది. అట్లా ఎంతమంది పోయింటారో, ఎంతమంది వాళ్ళ జీవితాలలో మధ్యలో ఇవి వచ్చింటాయో నాకైతే తెలియదు. మెయిన్ రోడ్ ని సింగిల్ హ్యాండ్ డీల్ చేసినాం, లేదంటే సస్తాం. లేదంటే ఎవరైనా కానీ అంతే, పులి నక్క వాతలు చూసుకోవాల్సిందే. లేదంటే వాళ్ళ బతుకులో కూడా నాశనం తప్ప ఏంది ఉండదు. మా రిటర్న్ బ్యాక్స్ అంటే ఇదే, అట్లా అయితే ఉంటది. అలా ఇంటికి పోయి కలుస్తా. సో చాలాసేపు అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని క్లాస్ అనేది చూసాను. సో కొంచెం ఇంపార్టెంట్ థింగ్ అనేది ఉండింటే దాన్ని ఫిల్ చేస్తున్నాను. బట్ మొత్తం అన్ని చూసుకుంటే టైం వచ్చేసి 18:11 అవుతుంది. అంటే మనకు దగ్గర 18 అంటే 6:11 అవుతుంది. బట్ అనంతపూర్ లో వచ్చేసి 38 degrees సెల్సియస్ ఉంది. అలానే రైన్ స్టాపింగ్ అంటే కొద్దిగా పడేది అట్లా ఉంది. అబౌట్ 2 hours అంటే మనకు జస్ట్ నార్మల్ గా వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఎందుకంటే ఇది ఒక కొండ పైన ఉండే ప్రాంతము అని అందరూ అంటారు. బట్ నాకైతే ఎప్పుడు కొండ మీద ఉన్నట్టయితే నాకేమనిపించలేదు. సో మీకు ఎవరికైనా తెలిసిందంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా కూడా అది నేను ఫాలో అవుతుంటాను. కామెంట్ చేస్తేనే తెలుసుకుంటాను, ఓకేనా? సో ఇప్పుడైతే మనం మన వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ ఇవాళ ఏమైందంటే అసలు అరైవ్ టెక్ లో కానీ ప్రొఫెషనల్ ఛానల్ లో కానీ వీడియో చేయలేకపోయినా. ఎందుకంటే 3 days నుంచి ఫుల్ స్ట్రెస్ అయిపోయినా. ఎందుకంటే వీడియో ఎడిటింగ్, స్క్రిప్ట్, మొత్తం బ్యాకప్స్, ఇవన్నీ ప్యాకేజ్ డీటెయిల్స్, థంబ్నెయిల్స్ ఇవన్నీ చేసే లోపల కొంచెం స్ట్రెస్ అనేది అయిపోయింది. దగ్గర 4 hours అనేది పడుకున్నాను. సో మళ్ళీ మనము రీస్టార్ట్ చేయాలా అంటే ఆ కేటగిరీస్ ని స్క్రిప్ట్స్ రాయడం కానీ, లేకుంటే ఏమైనా ఎడిటింగ్ ఉంటే దాన్ని కంప్లీట్ చేయడం కానీ, ఈ మధ్యలో ఈ టైంలో మొత్తం నైట్ అంతా కూర్చొని చేసుకోవాలా. మళ్ళీ మార్నింగ్ గుడికి వెళ్ళాలా. సేమ్ రిపీట్ షెడ్యూల్స్ అనేవి మనకు ఉంటాయి కాబట్టి సో మొత్తం అంతా మనము చూసుకొని చేసుకోవాలి కదా. అందుకు నేనైతే అదే అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఎలా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఇలా నా లైఫ్ లో ఏం జరుగుతుంది అని చెప్పాలనుకుంటుంటే నా వీడియో తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలానే మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ బాయ్. ఇంకో వీడియోలో కలుద్దాం, ఓకేనా? మరి వర్షం పడుతుంది వర్షం పడుతుంది చూపిస్తాను చూడండి. అంటే అనుకోలేదులే 2 hours లో పడుతుంది అని చెప్పాను కదా. బట్ అయినా కూడా ఇప్పుడు చంపేస్తుంది వర్షము. మీకు స్లో మోషన్ లో కనిపిస్తుందో లేదో, మొత్తం అసలు ఇంట్లో కూడా వచ్చేసింది. డోర్ ఓపెన్ చేసి పెట్టేసుకున్నా నేను, చల్లగా ఉంటది అనేసి. బాత్రూమ్ ఏం చూస్తారులేండి మీరు, ఏదో మొత్తం మా ఇంటి చుట్టూరా చెట్లు ఉన్నాయి కదా, అందుకు మొత్తం వర్షం పడిపోతుంది చూడండి. ఇక్కడ స్లో మోషన్ పెట్టినామంటే సూపర్ ఉంటది. అసలు ట్రై చేస్తా స్లో మోషన్ కి ఒకసారి, చూడండి ఎలా ఉంటుందో.
సో చూశారు కదా స్లో మోషన్లో వచ్చింది అనేది, బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నేను ఎడిటింగ్లోకి అనేది దీన్ని పంపించలేదు, బట్ ఎడిటింగ్లోకి ఎలా వస్తుందో అనేది చూసుకొని దాన్ని బట్టి నేను పెడతానా లేదా కంపల్సరీ పెడతాను. బట్ ఏమంటే ఎలా వచ్చింది అనేది నేను ఇంతవరకు చూడలేదు దాన్ని. సో డైరెక్ట్ చూసేసి ఎలా ఉంటుంది అనేది డైరెక్ట్ మీరే చూసేయండి, ఓకేనా మరి.